అందరికీ నమస్కారం. ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కదా. మొదటి లిస్టులో పేరు రాలేదని చాలామంది నిరాశలో ఉన్నారు. ఇప్పుడు అందరి ఆశ రెండో లిస్టు మీదే. అసలీ సెకండ్ లిస్ట్ ఎందుకు ఇంత ఆలస్యమవుతోంది, దాని వెనుకున్న అసలు కథేంటి, ఈ విషయంపై ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మొదటి మెరిట్ లిస్టులో పేరు రాలేదు. చాలామంది అభ్యర్థులు ఇదే టెన్షన్తో ఉన్నారు కదా. ఇంక మనకు అవకాశం పోయినట్టేనా అని ఆందోళన చెందడం చాలా సహజం. కాని ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అయితే అలా నిరాశపడే ముందు ఈ రెండు లిస్ట్ ఆలస్యం వెనక అసలు ఏం ప్రాసెస్ జరుగుతోందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అందులోనే అర్హులైన అభ్యర్థులకు ఒక పెద్ద అవకాశం దాగి ఉంది. రైట్. ముందుగా అసలిప్పుడున్న పరిస్థితేంటో ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు ఏం జరిగిందో క్లియర్గా తెలిస్తే నెక్స్ట్ ఏంటనేది మనకొక ఐడియా వస్తుంది. చూశారు కదా, ఇప్పటికే చాలా జిల్లాలకు మొదటి మెరిట్ లిస్టులు రిలీజ్ అయ్యాయి. జనవరి 19 నుంచి 23 వరకు సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డీవీ కూడా జరుగుతోంది. అంటే దాని అర్థమేంటి? ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. అందరి చూపు ఇప్పుడు ఆ రెండో లిస్ట్ మీదనే ఉంది. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఫస్ట్ లిస్టొచ్చి ఇన్ని రోజులైనా ఈ రెండో లిస్ట్ ఎందుకింకా విడుదల కాలేదు? ఈ ఆలస్యం వెనక ఒక పక్కా చాలా ముఖ్యమైన కారణముంది. నిజానికి మొదటి లిస్టుకి రెండో లిస్టుకి మధ్యలో దాదాపుగా 1.5 నెల గ్యాప్ రావటమనేది చాలా కామన్ అండి. ఇదేమీ అనుకోకుండా జరుగుతున్న జాప్యం కాదు. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక భాగమన్నమాట. మరి ఈ 1.5 నెల టైంలో అసలు తెర వెనక ఏం జరుగుతోంది? అధికారులు ఊరికే ఖాళీగా అయితే ఉండరు కదా. ఇక్కడే అసలైన చాలా కీలకమైన ఒక ప్రాసెస్ నడుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. ఈ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అనర్హులను ఫిల్టర్ చేయడం. ఇది కేవలం ఆలస్యం కాదు, కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లకు న్యాయం చేసే ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టులకి కొన్ని నిర్దిష్టమైన విద్యార్హతలు పెట్టారు కదా. కానీ డిగ్రీలు లాంటి ఉన్నత విద్యార్హతలున్నవాళ్లు కూడా చాలామంది అప్లై చేసేశారు. నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం వీళ్లంతా అనర్హులు. ఇప్పుడు జరుగుతున్న పనేంటంటే సరిగ్గా ఇలాంటి వాళ్ళని గుర్తించి లిస్టులోంచి తీసేయడం. అందుకే ఈ ఆలస్యం గురించి టెన్షన్ పడాల్సిన పనిలేదు. నిజానికి ఇది అర్హులైన అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే అనర్హులైన తీసేసినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ మార్కులు తగ్గుతాయి. అప్పుడు లిస్టులో కింద ఉన్నవాళ్లకు పైకొచ్చే ఛాన్సు దొరుకుతుంది. బాగానే ఉంది. మరి అధికారులు ఈ అనర్హులను ఎలా పట్టుకుంటున్నారు? దీనికోసం వాళ్ళొక పక్కా ప్లాన్తో స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఈ ప్రాసెస్ చాలా సిస్టమాటిక్గా జరుగుతోంది. ఫస్ట్, ఎవరికైతే అనుమానమొచ్చేంత ఎక్కువగా మార్కులొచ్చాయో వాళ్ళ అప్లికేషన్స్ని పక్కన పెడతారు. తర్వాత వాళ్ళ అప్లికేషన్ ఫామ్లను క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడే సర్టిఫికెట్లు, టీసీ, బయోమెట్రిక్ అన్నీ చూసి అసలు క్వాలిఫికేషన్ ఏంటో కన్ఫర్మ్ చేసుకుంటారు. అధికారులు కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఏంటి, జస్ట్ 10వ తరగతి అర్హత ఉన్న వ్యక్తికి 80కి 80 మార్కులు ఎలా వస్తాయి? ఇది కొంచెం డౌట్గా ఉంది కదా. ఇలాంటి కేసులే రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. అప్పుడు ఆ ప్రొఫైల్ని ఇంకా డీప్గా చెక్ చేస్తారు. ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. 2022లో జరిగిన జిల్లా కోర్టు ఉద్యోగాల నియామకాల్లో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సేమ్ ఇలాగే చాలామంది అనర్హులను గుర్తించి పక్కనబెట్టారు. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఒక పారదర్శకమైన పద్ధతి. రైట్. ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ అంతా అర్థమైంది కదా. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ రెండో లిస్ట్ ఎప్పుడొస్తుంది? హోప్స్ పెట్టుకోవచ్చా? ప్రస్తుతమున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరిలో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఫిల్టరింగ్కంతా కొంచెం టైం పడుతుంది. ఇదంతా లెక్కేసుకుంటే ఫిబ్రవరి ఎండింగ్లో గానీ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో గానీ రెండో మెరిట్ లిస్టు వచ్చే ఛాన్సెస్ చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. రెండో మెరిట్ లిస్ట్ అనేది కేవలం ఒక అవకాశం కాదు, అది రావడం దాదాపుగా ఖాయం. ఎందుకంటే అనర్హులను తీసేయగా వచ్చిన ఖాళీలను ఖచ్చితంగా భర్తీ చేయాలి కదా. దానికోసం ఈ లిస్టు రావడం తప్పనిసరి. కాబట్టి కరెక్ట్ క్వాలిఫికేషన్స్ ఉండి మంచి మార్కులు వచ్చిన అభ్యర్థులు ఎవరూ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ నిరీక్షణకు మంచి ఫలితం దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నది అర్హులైన వాళ్లకే అవకాశమివ్వడానికి. అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్.